హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని హెల్దీ రెసిపీ బెల్లంతో మామిడి తండ్రి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అయితే ముందుగా దీనికోసం ఒక 2 బాగా పండిన మామిడికాయలను తీసుకొని తొక్క తీసి వాటిని ఒకసారి వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని బౌల్స్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న 3 కప్స్ మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత వాటిని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. అలాగే స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ పేస్ట్ని యాడ్ చేసుకొని 1 కప్పు బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకొని దానిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి మామిడి తండ్రి తయారవడానికి పర్ఫెక్ట్గా ఒక 30 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా మనకి కొంచెం పలచగా అవుతూ రెడీ అవుతుందండి. తర్వాత ఒక్కసారి ప్లేట్లో వేసుకొని చెక్ చేస్తే ఈ విధంగా కిందకి మూవ్ అయినట్లయితే ఇంకా రెడీ అవ్వనట్టండి. మరి కాస్త ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకుంటూ ఉన్నప్పుడే కొంతసేపటికి తిక్కగా అవుతుందండి. మరొకసారి దానిని చెక్ చేసుకుంటే ఈ విధంగా మనకి తిక్కగా అయ్యి కిందకి జారకుండా ఉంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టండి. తర్వాత దానిని నెయ్యి రాసిన ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని 1 డే అంతా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒక రోజు మొత్తం ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మనకి చేతికి అంటకుండా పర్ఫెక్ట్గా మామిడి తండ్రి అనేది రెడీ అవుతుంది. తర్వాత నైఫ్తో మనకి నచ్చిన షేప్లో కటింగ్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి నచ్చిన షేప్లో నైఫ్తో కటింగ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని హెల్దీ రెసిపీ బెల్లంతో మామిడి తాండ్ర రెడీ. పంచదారతో కాకుండా ఒకసారి ఇలా బెల్లంతో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు మనకి స్టోర్ ఉంటుందండి. అలాగే పంచదార కాదు కదా, బెల్లంతో చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.